బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ భారతీ రాజా కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన తుది శ్వాస విడిచారు. 1977లో వచ్చిన తమిళ మూవీ 16 వయోధినులతో ఆయన దర్శకుడిగా మారారు. సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని, ఈతరం ఇల్లాలు తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. దర్శకుడిగానే కాదు నటుడిగాను అలరించారు. యువ, సీతకత్తి, ఈశ్వరన్, సర్, తిరు, మహారాజా వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ఇక భారతీ రాజా డైరెక్ట్ చేసిన సీతాకోకచిలుక చిత్రానికి జాతీయ పురస్కారం లభించింది. 1981లో సీతాకోకచిలుక చిత్రానికి నంది అవార్డు కూడా వరించింది. మంగమ్మ గారి మనవడు చిత్రానికి భారతీ రాజా కథ అందించారు. పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు. సీతాకోకచిలుక, ఎర్ర గులాబీలు, టిక్ టిక్ టిక్, జమదగ్ని, ఆరాధన, కొత్త జీవితాలు, యువతరం పిలిచింది వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1986లో ముథల్ మర్యాదై చిత్రానికి జాతీయ ఉత్తమ తమిళ సినిమా అవార్డు వచ్చింది. 1996లో అంతిమాంతరే చిత్రానికి జాతీయ ఉత్తమ తమిళ సినిమా అవార్డు వరించింది. 2014లో భారతీ రాజాకు సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ భారతీ రాజా కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన తుది శ్వాస విడిచారు. 1977లో వచ్చిన తమిళ మూవీ 16 వయోధినులతో ఆయన దర్శకుడిగా మారారు. సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని, ఈతరమిల్లాలు తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. దర్శకుడుగానే కాదు నటుడిగాను ఆయన అలరించారు. అయితే ఆయన మరణించడం ఇప్పుడు ఇండస్ట్రీకి తీరని లోటుగా మిగిలింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రమణ, చెప్పండి. రైట్, ఏదైతే ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ భారతీ రాజా ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన అనారోగ్యంతో కూడా ఈ సంవత్సరం మొదట తమిళనాడులోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఈ తెల్లవారుజామున తీవ్ర అనారోగ్యంతో కూడా ఆయన మృతి చెందినట్లుగా కూడా కుటుంబ సభ్యులు ప్రకటించిన పరిస్థితి తీరని లోటు అనేది చెప్పాలి. ఎందుకంటే ఆయన 1977లో 16 వైదినిలే అనే సినిమాతో కూడా ఆయన మొదట దర్శకత్వం ప్రారంభించి సినీ పరిశ్రమలోనికి మొదట ఆయన వచ్చిన పరిస్థితి. అప్పటి నుంచి ఆయన తమిళనాడు సినీ పరిశ్రమలో ఒక దిగ్గజంగా ఎదుగుతూ అనేక హిట్లను కూడా ఇస్తూ కూడా ఆయన రోజు రోజుకి తన దర్శక ప్రతిభను కనబరుచుకుంటూ కూడా ముందుకు వెళ్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అలాగే తెలుగు ప్రేక్షకులకు కూడా మంచి చిత్రాలను కూడా ఆయన ఇచ్చిన పరిస్థితి. అందులో ముఖ్యంగా సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని, ఈతరం ఇల్లాలు చిత్రాలను కూడా ఆయన తెలుగు ప్రజలకు అందించారు. ఈ నేపథ్యంలోనే అటు కోలీవుడ్ కు ఇటు టాలీవుడ్ కు రెండిటికి కూడా ఆయన చిత్రాలు ఎంతో ప్రజలను అలరించాయని చెప్పాలి. అలాగే ఆయన దర్శకుడే కాకుండా నటుడుగా కూడా అనేక వేషాలు వేస్తూ కూడా అనేక గుర్తింపు కూడా తెచ్చుకున్న పరిస్థితి. ముఖ్యంగా యువ, సీతాకత్తి, అలాగే ఈశ్వరన్, సర్, తిరు, మహారాజా చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు కూడా పోషించారు. ముఖ్యంగా ఆయన 1947 జనవరిలో ఆయన తమిళనాడులోని తేనై జిల్లాలో కూడా ఆయన జన్మించారు. అక్కడ నుంచి ఆయన తన సినీ ప్రస్థానాన్ని కూడా ప్రారంభించి రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ కూడా తమిళ
కోలీవుడ్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న పరిస్థితి. సినీ అభిమానుల ఆయన్ను ముఖ్యంగా ప్రేమగా ఇయక్కునార్ ఈమయం అని కూడా ఆయన్ను ముఖ్యంగా ముద్దుగా కూడా ఆయన్ని పిలుచుకుంటారు. అలా ముద్దుగా పిలుచుకునే డైరెక్టర్లలో భారతీరాజా ఒక్కరే అని చెప్పాలి. ఆయనకు ముఖ్యంగా 6 జాతీయ చలనచిత్ర పురస్కారాలు కూడా అందుకున్నారు. 4 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 6 తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలను కూడా ఆయన సొంతం చేసుకున్నారు. అలాగే తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించిన దాంట్లో కూడా నంది అవార్డును కూడా ఆయన అందుకున్నారని చెప్పాలి. అలాగే చిత్రరంగ సేవలకు దాదాపు 2004లో పద్మశ్రీ పురస్కారం కూడా ఆయన అందుకున్నారు. అలాగే సీతాకోక చిలుక చిత్రానికి జాతీయ పురస్కారం, నంది అవార్డులను కూడా ఆయన సొంతం చేసుకున్నారు. అలాగే మధుల్ మధురై 1986లో, అంతిమంతరై అంటే 1996లో కూడా ఆయన చిత్రాలకు జాతీయ అవార్డు కూడా వచ్చిందని చెప్పాలి. అలాగే 2014లో సైమా లైఫ్ టైం అచీవ్మెంట్ కూడా అవార్డును కూడా భారతీరాజా అందుకున్నారు. ఇలాంటి అనేక పురస్కారాలు అందుకున్న భారతీరాజా ఈరోజు కోలీవుడ్ లో లేరు అనే వార్తను ఆ సినీ పరిశ్రమ జీర్ణించుకోలేదనే చెప్పాలి. భారతీరాజా సినీ రంగంలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇలాంటి దర్శకుడు ఇక రారు అంటూ కూడా సినీ అభిమానులైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. భారతీరాజా మృతితో కూడా అటు తమిళనాడు, ఇటు తెలుగు సినీ పరిశ్రమల్లో కూడా తీవ్ర విషాద ఛాయలైతే అలుముకున్న పరిస్థితి. తమ సొంత గ్రామంలో తేనె జిల్లాలో ఆయన జన్మించిన ప్రాంతంలోనే అంత్యక్రియలు నిర్వహించడానికి ఇప్పటికే కుటుంబ సభ్యులైతే కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే తమిళ సినీ పరిశ్రమకు సంబంధించిన దిగ్గజాలంతా కూడా భారతీరాజాకు నివాళులు అర్పించడానికి తమ ఊరికి వెళ్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి భారతీరాజా పార్థివ మృతదేహాన్ని తమ ఇంటి వద్దనే ఉంచి అక్కడ నుంచి అంతిమయాత్ర నిర్వహించడానికి కుటుంబ సభ్యులైతే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా భారతీరాజా బాలీవుడ్ లో తన ముద్రను చెరగని ముద్రను వేసుకున్నారని చెప్పాలి. దానికి సంబంధించి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులంతా కూడా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించిన నేపథ్యంలో కోలీవుడ్ లో భారతీరాజా లోటును ఎవరు కూడా తీర్చలేరంటూ కూడా తీవ్ర విషాద ఛాయలైతే అలుముకున్న పరిస్థితి అయితే ఉంది. భారతీరాజా మృతితో అటు తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో తీవ్ర విషాద ఛాయలైతే అలుముకున్నాయని చెప్పాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రమణ.